కొంతమందికి ఉన్నట్టుండి ఏ కారణము లేకుండానే కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? కడుపు నొప్పి, అకారణంగా వచ్చే కడుపు నొప్పి ప్రధానమైన కారణం ఆహారం. ఇక కొత్త బియ్యం చూడండి, పండిన వెంటనే కొత్తగా వచ్చింది కదా అని అలాంటి బియ్యాన్ని ఆహారంగా వండుకొని తిన్నా సరే కడుపు నొప్పి వస్తుంది. ఇక శారీరకంగా కొన్ని రకాల లోపాలు ఉంటాయి, లేదా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు అపెండిసైటిస్. ఇది మనకు చిన్న ప్రేవులు పెద్ద ప్రేవు కలిసే చోట ఒక చిన్నటి పొడవాటి నరం లాంటిది ఉంటుంది. దీన్నే అపెండిస్ అంటారు. ఈ యొక్క అపెండిస్లో ఏదైనా మలిన పదార్థాలు చేరినప్పుడు అది ఉబ్బిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి కుడివైపు నొప్పి ఎక్కువైపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక కొంతమందికి మూత్రపిండాల్లో రాళ్ళు చేరుంటాయి. ఆ రాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నప్పుడు అక్కడ మూత్ర విసర్జన సక్రమంగా జరగకపోవడానికి లేదా మూత్ర వ్యవస్థ పనిచేయడానికి తగిన అనుకూలమైన పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఈ యొక్క కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అది నడుములో కానీ లేదా నడుము నుంచి ముందు కుడివైపుకు వస్తున్నట్టు లేదా ఎడమవైపుకు ఎక్కువగా నొప్పి ఇలా చుట్టి వస్తున్నట్లు నొప్పి ఉంటుంది. అకారణ కడుపు నొప్పిని మనం చిన్నపిల్లల్లో ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? చిన్నపిల్లలకు అస్తమానం కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు పొట్టలో నులి పురుగులు ఉంటాయి. వీటి వల్ల అస్తమానం కడుపు నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎప్పుడైతే సక్రమంగా ఆహారం తీసుకోవటం లేదో, వాళ్ళు ఎప్పుడైనా ఆహారం తినమనంటే తినకుండా మారం చేస్తూ చిరుతిళ్ళ మీద ఆధారపడతారో వెంటనే వీళ్లకు కడుపులో నూలి పురుగులు ఉన్నాయని గుర్తించి చికిత్స చేయాలి. లేని పక్షంలో వాళ్ళకు అస్తమాను కడుపు నొప్పి వచ్చేసి ఒక్కోసారి స్కూల్లో ఉన్నట్టుండి కడుపు నొప్పి పెరిగిపోయి మల విరేచనం సక్రమం కాకపోవడం, లేదా మూత్ర విరేచనం సక్రమం కాకపోవడం, లేదా ఇతర సమస్యలు ఏవైనా అంటే వాంతులు లాంటివి రావడం, ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏదైనా ఎదుర్కోవచ్చు. ఉన్నట్టుండి గ్యాస్ లాంటిది పేరుకుపోయి తలలో నొప్పి వచ్చేసి అప్పుడు కూడా పొట్టలో నొప్పి వస్తుందని చెప్పని వాళ్ళు సక్రమంగా చెప్పలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఒక్కొక్కసారి కనపడవచ్చు. కనుక ఎప్పుడైతే ఆహారం సక్రమంగా తీసుకోవడం లేదో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు తప్పనిసరిగా పొట్టలో నులిపులు ఉన్నాయని భావించి చికిత్స చేయాలి. వీలైతే నెల నెల వాళ్లకు విరేచనాలు అవ్వడానికి ఔషధాన్ని ఇచ్చి విరేచనాలు చేయిస్తున్నట్లయితే ఆ నులిపురుగులు అనే సమస్య తగ్గిపోతుంది. దానివల్ల అస్తమాను కడుపు నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. అంతేగాక ఈ నులిపురుగు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా సక్రమంగా ఉండదు. ఈ యొక్క పొట్ట పెరిగిపోయి మొత్తం పొట్ట ఉబ్బరంగా తయారవుతుంటుంది. ఇక పెద్దవాళ్ళల్లో అస్తమాను కడుపు నొప్పి వస్తున్నట్లయితే ఈ యొక్క అకారణంగా వచ్చినప్పుడు కొంతమందికి త్రాగుడు అలవాటు వల్ల ఈ కాలేయం ప్లీహం పెద్దవైపోయి ఉన్నట్టుండి కడుపు ఉబ్బరము అలాగే కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తగిన కారణాన్ని వైద్యుల పర్యవేక్షణ తెలుసుకుని చికిత్స చేయాలి. సుబ్రహ్మణ్యం గారు, మరి అకారణంగా వచ్చే కడుపు నొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? అకారణంగా ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చినట్లయితే వెంటనే మనం ఉపయోగించుకోగలిగే మంచి ఔషధం, మనకు అందుబాటులో ఉండే మంచి ఔషధ మూలిక సునాముఖి. సునాముఖి, స్వర్ణపత్రి, చెన్న అనే పేరుతో పిలువబడే ఈ యొక్క ఔషధ మూలిక అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పెరగగలిగేది. ఈ యొక్క ఆకును బాగా శుద్ధి చేసి అంటే మట్టి చెత్త లేకుండా శుభ్రం చేసి కొద్దిగా దూరగా వేయించాలి. అంటే బాగా మాడిపోయేటట్టు కాకుండా వేడెక్కేటట్టు మాత్రమే వేయించి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. తరువాత కావాల్సిన మంచి ఔషధం వాము. ఈ యొక్క వాము దూరగా వేయించుకొని చూర్ణం చేసుకొని 25 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఇంగువ. ఈ ఇంగువను గడ్డలుగా ఉండేదాన్ని తీసుకొచ్చి నెయ్యితో వేయించుకోవాలి, అంటే పొంగించాలి. అలా వేయించిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకొని ఒక డబ్బాలో దాచుకోవాలి. అలాంటి చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఇంగువ చూర్ణాన్ని తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం నల్ల ఉప్పు. నల్ల ఉప్పును బియ్యం గంజిలో వేసి నూరడం వల్ల దానిలోని మలినాలన్నీ పోతాయి, శుద్ధి అవుతుంది. అలాంటి దాన్నే మనం ఔషధానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఔషధంగా ఉపయోగించుకోవడానికి 5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సైంధవ లవణం. సైంధవ లవణాన్ని కూడా బియ్యపు గంజిలో బాగా వేసి నూరి ఎండబెట్టి తర్వాత బాగా నూరుకొని చూర్ణం చేసుకోవాలి. దీన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకొని ఔషధానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం
శంఖభస్మం 5 గ్రాముల మోతాదులో ఔషధాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఈ ఔషధాన్ని ఇలా కలుపుకున్న తర్వాత వీలైతే కల్వంలోకి వేసి అరగంట పాటు బాగా నూరుతున్నట్లయితే అంతా మొత్తం బాగా కలిసిపోయి అణువున కలిసిపోయి ఔషధంగా పనిచేయడానికి వీలవుతుంది. ఇలాంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో దాచుకొని ఉదయం సాయంత్రం వీలైతే కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే మధ్యాహ్నం కూడా 3 పూటలు ఉపయోగించుకోవచ్చు. 1 స్పూన్ చూర్ణాన్ని 1 గ్లాసు వేడి నీటిలో కలిపి తాగించాలి. వెంటనే అరగంటలోనే కడుపు నొప్పి తగ్గించగలుగుతుంది. అంత మంచి ఔషధం ఇది. దీన్ని మీరు తయారు చేసుకుని ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు.